కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి బడ్జెట్ రూపకల్పన కత్తి మీద సాముగా మారింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వాస్తవ బడ్జెట్పై కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ మరోవైపు ఆదాయ వనరులపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా అదనపు రాబడులపై దృష్టి పెడుతూనే పెండింగ్ బకాయిల లిస్టును సిద్ధం చేస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకొచ్చి నెల రోజులు గడిచింది. అధికారికంగా పరిపాలనపై పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తూనే మరోవైపు బడ్జెట్ రూపకల్పనపై దృష్టి సారించింది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. బడ్జెట్ కసరత్తులో వేగం పెంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపిస్తోంది. అధికారంలోకి రాగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రజలకు చెప్పేందుకు శ్వేతపత్రం విడుదల చేసింది. ఇందుకు అనుగుణంగా ప్రస్తుతం బడ్జెట్ రూపకల్పన కసరత్తు ప్రారంభించింది. అన్ని శాఖల వారీగా లెక్కలు తీస్తోంది. ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి సారించింది. శాఖల వారీగా ప్రభుత్వానికి రావాల్సిన పెండింగ్ బకాయిలపై ఫోకస్ పెట్టింది సర్కార్. గత ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు భూముల అమ్మకం చేపట్టింది. దీని ద్వారా ప్రభుత్వానికి సమకూరిన ఆదాయం ఎంత, ఇప్పటి వరకు ఎన్ని బకాయిలు ఉన్నాయనే లెక్కలు తీస్తున్నారు. జాయింట్ వెంచర్, రాయల్టీలో బకాయిలపై ఫోకస్ చేసింది సర్కార్. పరిశ్రమల శాఖ పరిధిలోని జాయింట్ వెంచర్స్ నుంచి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరులు గుర్తించి ఇప్పటికే లెక్కలు తీసుకుంది. ప్రభుత్వానికి 955 కోట్లు రావాల్సి ఉండగా 430 కోట్లు వచ్చాయని గుర్తించారు. మిగతా 525 కోట్ల బకాయిలు రాబట్టేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లనున్నారు. ప్రభుత్వానికి రావాల్సిన ప్రతి పైసాను సమీకరించే బాధ్యతను ఆయా శాఖల అధికారులకు అప్పగించింది ప్రభుత్వం. పెండింగ్ లో ఉన్న భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని ఆదాయ వనరుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. త్వరలోనే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రజలకు కొంత స్వాంతన చేకూర్చడంతో పాటు ఖజానాకు ఆదాయం పెంచుకోవాలని భావిస్తోంది. రాయల్టీపై రావాల్సిన ఆదాయాన్ని వసూలు చేయడం కోసం అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మైనింగ్ శాఖను ఆదేశించింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే భారీగా నిధుల అవసరముంది. ఇందులో భాగంగా అన్ని శాఖల్లో పెండింగ్ నిధుల సమీకరణలో వేగం పెంచింది సర్కార్. తొలి బడ్జెట్పై కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం ఆదాయ వనరుల వేటలో పడింది. పెండింగ్ బకాయిలను వసూలు చేయడంలో రేవంత్ సర్కార్ ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.